హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ప్రెజెంట్ టెంపుల్ బయలుదేరుతున్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామండి. వేములవాడ అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట. అది మీకు కనిపించేది డ్యామ్ అనమాట. కరీంనగర్ స్టార్టింగ్లో డ్యామ్ అనేది కనపడుతుంది. ఇది కరీంనగర్ లోగో చూసారా? స్టార్టింగ్లో ఈ లోగో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో మన సిరిసిల్ల మీదుగా వెళ్తామన్నమాట. వేములవాడ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. డైరెక్ట్ వెళ్తే కరీంనగర్, మనం లెఫ్ట్ తీసుకుంటే సిరిసిల్ల అనమాట. ఇలా వెళ్తుండగానే చూసారా ఈ పార్క్ అనమాట, జింకలో ఉన్న పార్క్ ఇదే అనమాట. ఇటు సైడ్ ఉజ్వల్ పార్క్ అనమాట. ఇది ఫోటోషూట్కి సూపర్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. 2000 పర్ ఛార్జ్ తీసుకుంటారు ఫోటోషూట్కి. చాలా బాగుంటుంది అనమాట. ఈ పక్కనే డ్యామ్కి మనం వెళ్ళే దారి అనమాట. సో పిల్లలకైతే ఆకలిస్తుంది, చాలా మార్నింగ్ బయలుదేరాం కదా. సో పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాము. మేమైతే కనుక టీ అండ్ కాఫీ తీసుకున్నాం అనమాట. 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం, కానీ 1 ప్లేటే తిన్నారు. 1 ప్లేట్ పార్సల్ చేయించాల్సి వచ్చింది. కాఫీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళిపోదాం, చూద్దాం రండి. సో చూసారు కదండి, ఇది రేణుకమ్మ తల్లి అమ్మవారు అనమాట. గౌడస్ అందరూ కలిపి ఈ గుడిని నిర్మించుకున్నారు. కులదేవత అని చెప్పుకోవాలండి రేణుకమ్మ తల్లి. ఇది ఏ కులాలని అవమానించడం ఇంకోటి కాదు. జస్ట్ గౌడేశ్వర అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ పుట్టలోండి అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. చూశారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్. రీసెంట్గా కట్టారనమాట. అయితే 1 మంత్ బ్యాకే ఉత్సవాలు అనేవి 3 days అయినాయి అంట. మళ్ళీ 3 yearsకి మళ్ళీ అంట. గుడి ఎదురుగుండా ఇలా పోతురాజు మనకి కనిపిస్తాడండి. చూసారు కదా. ఇప్పుడైతే మనకి మాతమ్మ తల్లి చిన్నగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మాతమ్మ తల్లి మీరైనా మన ఆంధ్ర సైడ్ ఎవరైనా విన్నారా? మాతమ్మ తల్లి సకినాలు చెప్పించుకుంటాము, ఆమె ఏది చెప్తే అది జరిగిద్ది అని చెప్పేసి మా సైడ్ అయితే అంటారనమాట. ఆ మాతమ్మ తల్లి నేను చూడటం అయితే ఫస్ట్ టైం. ఎప్పుడు విన్నాను సకినాలు ఇలా చెప్తారు అలా చెప్తారని. ఇప్పుడైతే డైరెక్ట్ చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. మాతమ్మ తల్లి అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇలా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా కళ్ళు గీయడం, పక్కన వాళ్ళ వైఫ్ అలా ఉండడం. వీళ్ళు గౌడస్కి ఒక పెద్దలని చెప్పుకోవాలి. ఏంటంటే ఒక గౌడస్ వారికి ఒక పెద్ద దిక్కులాగా అమ్మ నాన్న అలా చెప్పుకోవాలన్నమాట. గుడి అయితే క్లోజ్ చేసి ఉందండి. సో మేము రావడం చూసి గుడి ఓపెన్ చేశారనమాట. ఫస్ట్ అమ్మవారిని చూడగానే కొంచెం ఉగ్ర రూపంలో కనపడ్డారు అనిపించింది, కొంచెం భయం వేసింది. తర్వాత చూడగా అమ్మవారు కొంచెం శాంతి ఇచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ అయితే ఉగ్ర రూపంలో ఉన్నట్టు కొంచెం భయం వేసింది అనమాట. ఇలా చూద్దాం అమ్మవారిని. నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ చాలా వెళ్ళాం, కానీ ఎక్కడ కూడా శతగోపురం అనేది పెడతలేదండి. ఆంధ్ర సైడ్ అయితే ఏ చిన్న టెంపుల్కి వెళ్ళినా శతగోపురం అనేది పెడతారు. ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా అసలు ఇంతవరకు అయితే శతగోపురం అనేది పెట్టడం చూడలేదు. ఇక్కడ అమ్మవారు పక్కన విగ్రహాలు ఉన్నాయి చూసారా? విగ్రహం పైన వాటి పేర్లు కూడా మనకు ఉన్నాయి. రేణుకమ్మ తల్లి అండి, గౌడేశ్వర కులదేవత అన్నమాట. ఇది వేములవాడ, కరీంనగర్ నుంచి సిరివెన్నెల ఆ ఊరు వెళ్ళే దారిలో అనమాట. ఇక్కడ ఇవి బాగున్నాయి కదా అని ఫోటో దిగుదామని చెప్పేసి నుంచున్నాను నేనైతే. సో ఇదన్నమాట అండి గుడి. మీకు నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.